ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న కఠిన వైఖరితో అగ్రరాజ్యానికి వెళ్లేందుకు అనేక సవాళ్లు ఎదురవుతున్న వేళ ఒక్క వీసా మాత్రం తెగ పాపులర్ అవుతుంది. అదే O1 వీసా. అమెరికా వెళ్లాలనుకునే వృత్తి నిపుణులను ఈ మధ్య తెగ ఆకర్షిస్తున్న వీసా ఇదే. ముఖ్యంగా H1Bకి ప్రత్యామ్నాయంగా మారిన O1 వీసా కోసం భారతీయులు ప్రయత్నిస్తున్నారు. ఇంతకీ ఏంటి వీసా, ఎవరికి ఇస్తారు? యుఎస్ ఇమిగ్రేషన్ యాక్ట్ 1990 కింద ఈ O1 వీసాను ప్రవేశపెట్టారు. సైన్స్, టెక్నాలజీ, విద్య, వ్యాపారం, అథ్లెటిక్స్ లో రాణిస్తే OA1, ఆర్ట్ అండ్ ఫిలింలో అసాధారణ ప్రతిభ ఉంటే O1B, నైపుణ్యాలు కలిగిన వారికి, అద్భుత విజయాలు సాధించిన వారికి ఈ వీసాలను మంజూరు చేస్తున్నారు. ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారు నిర్ణయించిన 8 కఠిన ప్రమాణాల్లో కనీసం 3 కలిగి ఉండాలి. అవార్డులు, స్కాలర్లీ పబ్లికేషన్లు పొందడం, ప్రతిష్టాత్మక సంస్థల్లో సభ్యత్వం కలిగి ఉండటం, మీడియా కవరేజ్ వంటివి ప్రమాణాలుగా ఉన్నాయి. ఈ వీసాకు పలు ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా లాటరీ విధానం గానీ, పరిమితులు గానీ లేకపోవడంతో వీసా రాదన్న భయం ఉండదు. ఏటా దరఖాస్తుదారుల్లో 93% మందికి వీసాలు మంజూరు చేస్తూ ఉంటారు. అదే H1B అయితే ఆమోదిత రేటు కేవలం 37%. O1 వీసాను తొలుత 3 ఏళ్ల కాల పరిమితితో జారీ చేస్తారు. ఆ తర్వాత ఎన్నిసార్లైనా పొడిగించుకోవచ్చు. దీన్ని లాటరీ లేని H1B వీసాగా వివరణిస్తారు. అమెరికా విదేశాంగ శాఖ గణాంకాల ప్రకారం ఏటా ఈ వీసాల జారీ సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. 2020 ఆర్థిక సంవత్సరంలో 8,838 O1 వీసాలను జారీ చేయగా 2023 ఆర్థిక సంవత్సరంలో ఆ సంఖ్య 18,994కు పెరిగింది. అయితే O1 వీసా దరఖాస్తు రుసుము మాత్రం $10,000 నుంచి $30,000గా ఉంది. సాధారణంగా H1B దరఖాస్తుకు అయ్యే ఖర్చు $970 నుంచి $7,775గా ఉంటుంది. ఏ వీసాలను అత్యధికంగా పొందుతున్న వారిలో బ్రిటన్, బ్రెజిల్ తర్వాత భారత్ 3వ స్థానంలో ఉంది. 2020లో 487 మంది భారతీయులకు O1 వీసా రాగా 2023 నాటికి ఆ సంఖ్య 1,418కి పెరిగింది. ప్రస్తుతం H1B వీసాను పొందటం కష్టతరం అవుతున్న సమయంలో భారత సైబర్ నిపుణులు, AI రీసెర్చర్లు, అథ్లెట్లు, డిజిటల్ కంటెంట్ క్రియేటర్లు ఈ O1 వీసాను అమెరికాకు వెళ్లేందుకు దగ్గరదారిగా భావిస్తున్నారు. అటు గూగుల్, టెస్లా, OpenAI వంటి దిగ్గజ సంస్థలు కూడా O1 వీసా రూట్లో నియామకాలు చేపట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. హార్వర్డ్, కొలంబియా వంటి విశ్వవిద్యాలయాల్లో ఫ్యాకల్టీ, రీసెర్చర్ల కోసం O1 వీసాతో నైపుణ్యం గల వారిని నియమించుకుంటున్నారు. లాటరీ సమస్య లేకపోవడం, వీసా జారీ రేటు అత్యధికంగా ఉండటంతో భారత వృత్తి నిపుణులు ఎక్కువగా ఈ వీసాను ఆశ్రయిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న కఠిన వైఖరితో అగ్రరాజ్యానికి వెళ్లేందుకు అనేక సవాళ్లు ఎదురవుతున్న వేళ ఒక్క వీసా మాత్రం తెగ పాపులర్ అవుతుంది. అదే O1 వీసా. అమెరికా వెళ్లాలనుకునే వృత్తి నిపుణులను ఈ మధ్య తెగ ఆకర్షిస్తున్న వీసా ఇదే. ముఖ్యంగా H1Bకి ప్రత్యామ్నాయంగా మారిన O1 వీసా కోసం భారతీయులు ప్రయత్నిస్తున్నారు. ఇంతకీ ఏంటి వీసా, ఎవరికి ఇస్తారు? యుఎస్ ఇమిగ్రేషన్ యాక్ట్ 1990 కింద ఈ O1 వీసాను ప్రవేశపెట్టారు. సైన్స్, టెక్నాలజీ, విద్య, వ్యాపారం, అథ్లెటిక్స్ లో రాణిస్తే OA1, ఆర్ట్ అండ్ ఫిలింలో అసాధారణ ప్రతిభ ఉంటే O1B, నైపుణ్యాలు కలిగిన వారికి, అద్భుత విజయాలు సాధించిన వారికి ఈ వీసాలను మంజూరు చేస్తున్నారు. ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారు నిర్ణయించిన 8 కఠిన ప్రమాణాల్లో కనీసం 3 కలిగి ఉండాలి. అవార్డులు, స్కాలర్లీ పబ్లికేషన్లు పొందడం, ప్రతిష్టాత్మక సంస్థల్లో సభ్యత్వం కలిగి ఉండటం, మీడియా కవరేజ్ వంటివి ప్రమాణాలుగా ఉన్నాయి. ఈ
ఏ వీసాకు పలు ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా లాటరీ విధానం గానీ పరిమితులు గానీ లేకపోవడంతో వీసా రాదన్న భయం ఉండదు. ఏటా దరఖాస్తుదారుల్లో 93% మందికి వీసాలు మంజూరు చేస్తూ ఉంటారు. అదే H1B అయితే ఆమోదిత రేటు కేవలం 37%. O1 వీసాను తొలుత 3 ఏళ్ల కాల పరిమితితో జారీ చేస్తారు. ఆ తర్వాత ఎన్నిసార్లైనా పొడిగించుకోవచ్చు. దీన్ని లాటరీ లేని H1B వీసాగా వివరణిస్తారు. అమెరికా విదేశాంగ శాఖ గణాంకాల ప్రకారం ఏటా ఈ వీసాల జారీ సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. 2020 ఆర్థిక సంవత్సరంలో 8,838 O1 వీసాలను జారీ చేయగా 2023 ఆర్థిక సంవత్సరంలో ఆ సంఖ్య 18,994కు పెరిగింది. అయితే O1 వీసా దరఖాస్తు రుసుము మాత్రం $10,000 నుంచి $30,000గా ఉంది. సాధారణంగా H1B దరఖాస్తుకు అయ్యే ఖర్చు $970 నుంచి $7,775గా ఉంటుంది. ఏ వీసాలను అత్యధికంగా పొందుతున్న వారిలో బ్రిటన్, బ్రెజిల్ తర్వాత భారత్ 3వ స్థానంలో ఉంది. 2020లో 487 మంది భారతీయులకు O1 వీసా రాగా 2023 నాటికి ఆ సంఖ్య 1,418కి పెరిగింది. ప్రస్తుతం H1B వీసాను పొందటం కష్టతరం అవుతున్న సమయంలో భారత సైబర్ నిపుణులు, AI రీసెర్చర్లు, అథ్లెట్లు, డిజిటల్ కంటెంట్ క్రియేటర్లు ఈ O1 వీసాను అమెరికాకు వెళ్లేందుకు దగ్గరదారిగా భావిస్తున్నారు. అటు గూగుల్, టెస్లా, ఓపెన్ AI వంటి దిగ్గజ సంస్థలు కూడా O1 వీసా రూట్లో నియామకాలు చేపట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. హార్వర్డ్, కొలంబియా వంటి విశ్వవిద్యాలయాల్లో ఫ్యాకల్టీ, రీసెర్చర్ల కోసం O1 వీసాతో నైపుణ్యం గల వారిని నియమించుకుంటున్నారు. లాటరీ సమస్య లేకపోవడం, వీసా జారీ రేటు అత్యధికంగా ఉండటంతో భారత వృత్తి నిపుణులు ఎక్కువగా ఈ వీసాను ఆశ్రయిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న కఠిన వైఖరితో అగ్రరాజ్యానికి వెళ్లేందుకు అనేక సవాళ్లు ఎదురవుతున్న వేళ ఒక్క వీసా మాత్రం తెగ పాపులర్ అవుతుంది. అదే O1 వీసా. అమెరికా వెళ్లాలనుకునే వృత్తి నిపుణులను ఈ మధ్య తెగ ఆకర్షిస్తున్న వీసా ఇదే. ముఖ్యంగా H1Bకి ప్రత్యామ్నాయంగా మారిన O1 వీసా కోసం భారతీయులు ప్రయత్నిస్తున్నారు. ఇంతకీ ఏంటి వీసా, ఎవరికి ఇస్తారు? యుఎస్ ఇమిగ్రేషన్ యాక్ట్ 1990 కింద ఈ O1 వీసాను ప్రవేశపెట్టారు. సైన్స్, టెక్నాలజీ, విద్య, వ్యాపారం, అథ్లెటిక్స్ లో రాణిస్తే OA1, ఆర్ట్ అండ్ ఫిలింలో అసాధారణ ప్రతిభ ఉంటే O1B, నైపుణ్యాలు కలిగిన వారికి, అద్భుత విజయాలు సాధించిన వారికి ఈ వీసాలను మంజూరు చేస్తున్నారు. ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారు నిర్ణయించిన 8 కఠిన ప్రమాణాల్లో కనీసం 3 కలిగి ఉండాలి. అవార్డులు, స్కాలర్లీ పబ్లికేషన్లు పొందడం, ప్రతిష్టాత్మక సంస్థల్లో సభ్యత్వం కలిగి ఉండటం, మీడియా కవరేజ్ వంటివి ప్రమాణాలుగా ఉన్నాయి. ఏ వీసాకు పలు ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా లాటరీ విధానం గానీ పరిమితులు గానీ లేకపోవడంతో వీసా రాదన్న భయం ఉండదు. ఏటా దరఖాస్తుదారుల్లో 93% మందికి వీసాలు మంజూరు చేస్తూ ఉంటారు. అదే H1B అయితే ఆమోదిత రేటు కేవలం 37%. O1 వీసాను తొలుత 3 ఏళ్ల కాల పరిమితితో జారీ చేస్తారు. ఆ తర్వాత ఎన్నిసార్లైనా పొడిగించుకోవచ్చు. దీన్ని లాటరీ లేని H1B వీసాగా వివరణిస్తారు. అమెరికా విదేశాంగ శాఖ గణాంకాల ప్రకారం ఏటా ఈ వీసాల జారీ సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. 2020 ఆర్థిక సంవత్సరంలో 8,838 O1 వీసాలను జారీ చేయగా 2023 ఆర్థిక సంవత్సరంలో ఆ సంఖ్య 18,994కు పెరిగింది. అయితే O1 వీసా దరఖాస్తు రుసుము మాత్రం $10,000 నుంచి $30,000గా ఉంది. సాధారణంగా H1B దరఖాస్తుకు అయ్యే ఖర్చు $970 నుంచి $7,775గా ఉంటుంది. ఏ వీసాలను అత్యధికంగా పొందుతున్న వారిలో బ్రిటన్, బ్రెజిల్ తర్వాత భారత్ 3వ స్థానంలో ఉంది. 2020లో 487 మంది భారతీయులకు O1 వీసా రాగా 2023 నాటికి ఆ సంఖ్య 1,418కి పెరిగింది.
ప్రస్తుతం H1B వీసాను పొందడం కష్టతరం అవుతున్న సమయంలో భారత సైబర్ నిపుణులు, AI రీసెర్చర్లు, అథ్లెట్లు, డిజిటల్ కంటెంట్ క్రియేటర్లు ఈ O1 వీసాను అమెరికాకు వెళ్లేందుకు దగ్గరదారిగా భావిస్తున్నారు. అటు గూగుల్, టెస్లా, OpenAI వంటి దిగ్గజ సంస్థలు కూడా O1 వీసా రూట్లో నియామకాలు చేపట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. హార్వర్డ్, కొలంబియా వంటి విశ్వవిద్యాలయాల్లో ఫ్యాకల్టీ, రీసెర్చర్ల కోసం O1 వీసాతో నైపుణ్యం గల వారిని నియమించుకుంటున్నారు. లాటరీ సమస్య లేకపోవడం, వీసా జారీ రేటు అత్యధికంగా ఉండటంతో భారత వృత్తి నిపుణులు ఎక్కువగా ఈ వీసాను ఆశ్రయిస్తున్నారు.